అందరికి నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను అయితే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చి ఏంటంటే మేము ఊరికైతే వెళ్తున్నాము. అదేవిధంగా ఈరోజు మా వారి బర్త్డే కూడా అనమాట. మా వారు ముందు రోజు మమ్మల్ని సాటర్డే వచ్చారు, సండే తీసుకెళ్తామని చెప్పారనమాట. ఇంకా సండే మా వారి బర్త్డే వచ్చింది. ఇంకా సండే అమ్మవారికి కూడా స్పెషల్ కదా, టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పి అనుకున్నాము. అమ్మ ఏం చేసిందంటే ఇంకా నాన్న చేత ఇట్లా శారీస్ అయితే తెప్పించింది. అమ్మవారితో కొబ్బరికాయలే కాదు, ఇట్లా చీర జాకెట్ పెట్టుకెళ్తే మంచిదని చెప్పి పోలేరమ్మ తల్లి టెంపుల్కి ఒక చీర, నాంచారమ్మ తల్లి టెంపుల్కి ఒక చీర అయితే తీసుకొచ్చింది అంటే తెప్పించింది నాన్న చేత. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా మార్నింగ్ ఫస్ట్ లేవగానే అయితే తోటకైతే వెళ్ళొచ్చాము. తోటలో కూడా చాలా వీడియోస్ అయితే తీసుకొచ్చాను, అవి కూడా నిదానంగా అప్లోడ్ చేస్తాను. అక్కడ నాన్న కొబ్బరికాయలు ఇంకా చెట్లు అయితే తీసి ఇంకా ఇంటికైతే వలుచుకొని అయితే నానైతే అక్కడే ఒలిపించుకొని అయితే వచ్చాము. ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అమ్మవారండి, నాంచారమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసాము. చాలా మహిమగల అమ్మవారండి. పిల్లలు లేని వాళ్ళకి, అదేవిధంగా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఇట్లా ఉన్న వారికి ఇక్కడైతే వరపడతారనమాట. వరపడితే ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా, దసరా రోజు వరపెడతారండి. అంటే దసరాకి 2 days ముందు అట్లాగా అమ్మవారి దగ్గర నిద్ర చేస్తారు. నిద్ర చేస్తే అమ్మవారి కల్లోకి వచ్చి ఫ్రూట్స్ అవి ఇస్తారనమాట. అప్పుడు వాళ్ళకి ఇంకా సంతానము భాగ్యం కలుగుతుందని బాగా నమ్ముతారు. అలాగే కూడా చాలామందికి మా ఊర్లో ఇట్లా పిల్లలు లేని వాళ్ళకైతే అమ్మవారి పిల్లల్ని అయితే ప్రసాదించిందండి. మేమైతే మంచి గట్టిగా నమ్ముతాము. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. మనం ఏం కోరుకున్నా కానీ మనసు పెట్టి కోరుకుంటే అమ్మవారు అయితే నెరవేరుస్తారండి. బర్త్డే సందర్భంగా ఏంటంటే ఇంకా మా వారిని అయితే తీసుకెళ్దామని అనిపించింది. ఇక్కడైతే వెళ్ళామన్నమాట. ఏంటంటే మా వారు అప్పుడు తిన్నాలు చేసినప్పుడు కూడా కుదరలేదు. అప్పుడు ఆఫీస్లో లీవ్ అనేది ఇవ్వలేదు. అప్పుడు నేనే వచ్చాను. 4 days అట్లా ఉన్నాము. మా ఊర్లో 5 yearsకి ఒకసారి చేస్తారండి అమ్మవారి తిన్నాల. చాలా బాగా చేస్తారు. అసలు 5 రోజులు అంటే ఆడపిల్లల్ని వేరే వేరే ఊర్లు ఇస్తూ ఉంటారు కదా, ఎక్కడున్నా కానీ కంపల్సరీగా ఆ 5 రోజులు అయితే అటెంప్ట్ అవుతారండి. అవి ఇంకా ఆడపిల్లల చేత కొన్ని ఉంటాయి కదా, ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి ఇంటికి వస్తేనే అదొక హ్యాపీనెస్ కదా, ఇంకా ఆ హ్యాపీనెస్తో ఈ 5 రోజులు తినాలా చాలా బాగా చేస్తారు. ఇక్కడైతే అమ్మవారు అయితే ఇక్కడ అంటే చాలా బాగుంటుంది. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి. ఎన్నో సంవత్సరాల నుంచి అయితే అందరూ బాగా నమ్ముతారు అమ్మవారిని. మా ఊర్లో ఏదన్నా మంచి పని చేయాలన్నా, శుభకార్యం చేయాలన్నా కానీ ఫస్ట్ అమ్మవారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని అయితే వెళ్తారనమాట. ఈవెన్ గోల్డ్ చేయించినా కానీ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ దండం పెట్టుకొని తర్వాత ఇంకా వేసుకోవడం అట్లా చేస్తారండి. ఇక్కడ ఏంటంటే ఇంకా మేము పూజ అయితే చేయించేసుకుంటున్నాము. ఇంకా జీతు అయితే ఇక అంటే మార్నింగు అంటే ఇప్పుడు ఏంటంటే ఎండలు బాగా ఉన్నాయి కదా, ఇంకా మార్నింగు 8:30కి అట్లా అయితే వచ్చాము. 8:30కే ఎండ కొంచెం మంచిగా అనిపించింది. ఇక్కడ ఏంటంటే చాలామంది ఇంకా స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా, బుక్స్ అవి తెప్పించుకొని ఇంకా పూజలు అయితే చేయించుకుంటున్నారు. ఇప్పుడు మేము వచ్చాము. ఇంకా అంటే వస్తూ ఉంటారనమాట. ఇంకా ఉదయం నుంచి పొంగళ్ళు పెట్టుకునే వాళ్ళు, సండే అయితే చాలామంది వస్తారండి, పొంగళ్ళు పెట్టుకుంటారు అమ్మవార్లకి. అదేవిధంగా ఇంకా అక్కడ పూజలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఇంకా అందరూ వచ్చి ఇంకా అట్లా పూజలు అయితే చేయించుకుంటూ ఉంటారు. మ్యారేజ్ అయ్యే వాళ్ళు మ్యారేజ్ ఇది పెళ్లి కార్డులు పెట్టడం, బర్త్డే వస్తే అట్లా వచ్చి ఇంకా అందరూ బాగా వస్తారనమాట. ఇక్కడ వచ్చి ఏంటంటే పోలేరమ్మ టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇక్కడ పోలేరమ్మ తల్లి టెంపుల్కి అయితే ఇక్కడైతే మా వారు అసలు గుడి కట్టిన దగ్గర నుంచి చూడలేదు. మాకు ఈ మధ్య రీసెంట్గా కట్టారండి, 2 years అవుతుంది కట్టి. అప్పటి నుంచి నేను ఒకసారి అయితే వచ్చాను. మాకు దసరాకి ఉత్సవాలు చేస్తారనమాట. అంటే ఇంటి పేరు గల్లా వాళ్ళు నవరాత్రులు ఉంటాయి కదా, అప్పుడు 9 రోజులు ఒక్కొక్క ఇంటి పేరు గల్లా వాళ్ళు ఒక్కొక్క రోజు చేస్తారు. మాకు దసరా రోజుకే వచ్చేస్తుంది అనమాట. అంటే అమ్మ వాళ్ళ ఇంటి పేరు వస్తుంది. ఆ రోజైతే ఇంకా మేళాలతో ప్రసాదాలు అవన్నీ బండ్ల మీద ఎక్కించుకొని ఇంకా ఫస్ట్ నాంచారమ్మ తల్లి గుడికి వచ్చి పోలేరమ్మ తల్లి గుడికి అక్కడ అందరికీ పెట్టడము అట్లా చేస్తారనమాట. నేనైతే ఒకసారి వచ్చాను, కుక్కు డెలివరీకి ముందు వచ్చానమాట. తర్వాత ఇంక మా వారైతే రాలేదు. మా వారికి కూడా చూపిద్దాంలే అని చెప్పి ఇంకా మా వారిని కూడా అయితే తీసుకొని వచ్చామన్నమాట. నేను అక్క వెళ్దామని అనుకున్నాము. కానీ అక్క నేను వచ్చినప్పుడు కూడా ఒక మొక్కు ఉందండి, అక్క నేనైతే వెళ్ళి రావాలి. ఇక్కడైతే ఏంటంటే నాన్న ఇంకా రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చాడు. అంటే టిఫిన్ అన్నా చేద్దాము అని చెప్పి ఏంటంటే
10 అయిపోయింది. 10:30 ఆ లోపు అవుతుందనమాట. నాన్న డైలీ ఇక్కడి నుంచే తీసుకొస్తాడు మాకు టిఫిను. మేము 1 వీక్ మొన్న హాలిడేస్‌కి వచ్చినప్పుడు ఇక్కడి నుంచే తీసుకొచ్చారు. మేము వెళ్ళంగాల్నే అక్కడ షాప్ ఆయన అక్కడ ఉండే అతను అంటున్నాడు, "ఏంటి ఈరోజు మీరు రాలేదని అనుకుంటా ఉన్నాను." ఏంటంటే అక్క పిల్లలు మాకు మొత్తం 7 మెంబర్స్, 8 మెంబర్స్ వరకు డైలీ ఇక్కడి నుంచి టిఫిన్ తీసుకొస్తా బాగా అలవాటైపోయి, ఏంటి ఇంకా మీరు రాలేదని ఎదురు చూస్తున్నాను అని చెప్పి అన్నారనమాట. ఇంక మేము రోజు ఇంటికి తీసుకొస్తారు కదా, ఇక్కడ తింటే బాగుంటుందిలే అని చెప్పి నాన్నైతే ఇక్కడికి తీసుకొచ్చారు. మళ్ళీ ఇక్కడ నుంచి 10:30 అట్లా అయిపోయింది. మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి తినడం దేనికిలే అని చెప్పి ఇక్కడే అయితే తినేసాము. ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ మేము వరకు ఆర్డర్ పెట్టుకున్నామన్నమాట. కుక్ అంటే చిన్న బాబుకి పెట్టలేదు. నేను దోశ తినిపించి నేను పెట్టిన తర్వాత అంటే వాడికే ఆర్డర్ చేశాను. నేను తినిపించి మళ్ళీ పెడతాను అంటే, లేదు నాకు దోశ ప్లేన్ దోశ ఆర్డర్ పెట్టమని చెప్పాడు అనమాట. ఇంకా వాడికి కూడా ప్లేన్ దోశ అయితే పెట్టాము, కొంచెం తిన్నాడు. ఇక్కడైతే ఇంకా బిల్ అది పే చేసేసి ఇంటికైతే బయలుదేరుతున్నాం అనమాట. ఈ మధ్య రీసెంట్గా పెట్టారండి ఈ రెస్టారెంట్ కూడా. మా కొత్తపట్నంలో ఏంటంటే ఊరు కదా, కొన్నే ఉండేవి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఎక్కడికక్కడ డెవలప్ అయిపోతుందండి. ఇది పల్లెటూరా, ఇది ఈ ఊరా ఆ ఊరా అని అట్లా ఏమీ లేదనమాట. ఇప్పుడు మనము 3 మంత్స్కి ఈ ఊరు చూసి వెళ్ళాం కదా, మళ్ళీ 3 మంత్స్కి వచ్చేటప్పటికి కొత్త అన్నీ యాడ్ అయిపోతున్నాయి అనమాట. కొత్తపట్నంలో ఇప్పుడు లేనివంటూ లేవనమాట. అంటే మా ఊరనే చెప్పుకోవాలి అండి. అంటే మనం పుట్టి పెరిగి ఒక ఊరు నుంచి ఒక ఊరికి వచ్చిన తర్వాత కూడా మనకి మన ఊరు అనే ఫీలింగ్ అయితే ఎప్పటికీ పోదనమాట. ఇంకైతే టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం అయితే ఫ్రెష్ అయ్యాము. ఇప్పుడైతే ఇంకా 5:30కి అయితే ఊరికైతే వెళ్దాం అనుకుంటున్నాము. పిల్లలు అయితే నిద్రపోతున్నారు. ఇప్పుడైతే ఇంకా ఊరికైతే బయలుదేరాలి. టైం వచ్చి 12 అవుతుంది, కానీ ఇప్పుడైతే వెళ్ళము. 5కి రావడం ఊరికి. నేను ఇప్పుడు అలా రాను, నేను ఉంటాను అంటున్నాడు. కానీ ఏంటంటే మేము ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకా బాగా అక్కడ స్కూల్ ఓపెన్ అయ్యేటప్పటికి కొంచెం టైం పట్టుద్ది కదా. ఇంకొకేసారి మనం ఇక్కడి నుంచి వెళ్ళి వెంబటనే స్కూల్కి వెళ్ళాలంటే అస్సలు వెళ్ళాడు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఒక 2 డేస్ అట్లా ఉంటే వాడు కూడా కొంచెం సెట్ అవుతాడులే అని చెప్పి ఇంకా జీతు వాళ్ళకి కూడా హాలిడేస్ ఎక్స్చేంజ్ చేశారనమాట. వాళ్ళు కొంచెం చిన్న షాపింగ్ ఉంది, ఆ షాపింగ్ అయితే చూసుకొని ఇంకా బయలుదేరాలి. ఇంకా నిన్న మా వారు వచ్చారు, ఇంక వీడియోలో చూపించాను కదా. మా వారు అయితే వచ్చారు. అక్క వాళ్ళు ఏంటంటే ముందే వాళ్ళేమో ఇంకా నిన్న వెళ్ళారు మ్యారేజ్కి వచ్చి. ఇంక మేము అక్కడ 1 వీక్ దాకా ఉన్నాము. 1 వీక్ అయితే అయిపోయింది. ఇంకా అక్క వాళ్ళు అయితే ఊరికైతే వెళ్ళారు. మేమైతే ఇంకా ఈరోజు అయితే వెళ్తాము. టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా అమ్మ అయితే ఆల్రెడీ ఇంకా మటన్ అది వండి ఇంకా వంట అది చేసేసింది. ఇంకా మేము కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్ అది చేసాం కదా, ఇంకా భోజనం అది చేసుకొని ఇంకా బ్యాగ్ అది సర్దుకొని బాగా ఎండగా ఉందన్నమాట. కొంచెం ఎండ తప్పించుకొని వెళ్దాంలే అనుకుంటున్నాము. చూడాలి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వ్లాగ్స్ అనేవి ఇలాగే తీస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు కానీ సపోర్ట్ చేశారంటే మంచి వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా ఫస్ట్ మీ వాళ్ళకి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది.